నెహ్రూ ప్రభుత్వం నుంచి మొదలుకుంటే మన్మోహన్ సింగ్ కాలం వరకు మంత్రివర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీల సంఖ్య చెప్పండి, ప్రాతినిధ్యం పర్సెంటేజ్ చెప్పండి. 40 నుంచి 35% ఉండేది, మాక్సిమం 40 లేదా 35. కానీ ఇప్పుడు గౌరవ్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నబడి క్యాబినెట్ లో 65-70 దాకా వచ్చింది కదా. మరి ఈ వర్గాల ప్రాతినిధ్యం పెరిగిందా లేదా? ఓకే, గౌరవ్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు 10 ఏళ్లు కాంగ్రెసే కదా. 10 ఏళ్లలో 2 సార్లు రాష్ట్రపతిని చేసే అవకాశం వచ్చింది కాంగ్రెస్ కు. మరి ప్రణబ్ ముఖర్జీ బ్రాహ్మణే కదా, ప్రతిభా పాటిల్ బ్రాహ్మణే కదా. ఒక మహిళను చేసినా మీరు అగ్రకులాలనే చేశారు, ఇంకోని చేసినా అగ్రకులాన్ని చేశారు. గౌరవ్ నరేంద్ర మోడీ గారు కనీసం 2 సార్లు రాష్ట్రపతి చేసే అవకాశం వచ్చినప్పుడు ఒక దళితుడు రామనాథ్ కోవింద్ని చేశాడు, ఒక గిరిజన మహిళను ముర్ములు చేశారు కదా. సామాజిక న్యాయం గురించి నీతులు మీరు చెప్తారు కానీ అమలు చేస్తున్నది అంతే ఇంత కదా. అది ఆచరణ కనిపిస్తున్నప్పుడు మా కండగా కొంత ప్రధానమంత్రి గారు ముందుకు వచ్చినప్పుడు మేము ఎంతో కొంత సానుభూతితో మా సహకారము ఎవరికి ఇవ్వాలి చెప్పండి.